రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయం దాదాపుగా ఖాయమైనట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావన్నది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో ఒక ఫలితం వచ్చి దానికి పూర్తి భిన్నమైనటువంటి ఫలితం వచ్చినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎగ్జాక్ట్ పోల్స్ వేరు, ఎగ్జిట్ పోల్స్ వేరు. అయినప్పటికీ కూడాను ఎగ్జిట్ పోల్స్ ఒక బ్రాడ్, ఒక స్థూలమైనటువంటి ఒక దిశను, ఒక డైరెక్షన్ని తెలియజేస్తాయి. ఆ రకంగా చూసినట్టయితే ఫిబ్రవరి 5న జరిగినటువంటి పోలింగ్, ఆ పోలింగ్ తరువాత ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి విషయాన్ని చూస్తే ఒక 2 ఎగ్జిట్ పోల్స్ తప్ప మిగతావన్నీ కూడా బీజేపీకి మెజారిటీ ఇచ్చాయి. ఈ రెండిట్లోనూ ఒకటి బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి పోటాపోటీగా ఉంటుందని చెప్పింది. ఒక ఎగ్జిట్ పోల్ మాత్రమే బీజేపీ విపక్షంగా ఉండి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశాలునే, ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ మెజారిటీ వస్తుందని చెప్తోంది వి డిసైడ్ అనేటటువంటి ఒక ఎగ్జిట్ పోల్ సంస్థ. కానీ ఓవరాల్గా అందరూ కూడాను కన్సిస్టెంట్గా బీజేపీకి పైచేయి ఉంది, ఓటర్లు బీజేపీ వైపు వస్తున్నారు అన్నది స్పష్టం చేశారు. రోజులో ప్రారంభం నుంచే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ అసిస్టెంట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి వెలవెలబోతూ ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత చాలా చోట్ల నుంచి కార్యకర్తలు తమ బెంచ్ని, తమ ఫైళ్లను తీసుకుని వెళ్ళిపోయారు. ఇటువంటి రిపోర్ట్లు ఢిల్లీలోని చాలా ప్రాంతాల నుంచి వచ్చినాయి. సో కాబట్టి ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీలో ప్రస్తుతం ఉన్నటువంటి స్థూలమైనటువంటి దిశను తెలియజేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం 1993 తర్వాత మొట్టమొదటిసారి బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. అసలు ఫలితాలు మనము ఫిబ్రవరి 8న మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము. ఫిబ్రవరి 8న మనము వచ్చినటువంటి ఫలితాలే ఫైనల్ ఫలితాలు కూడా. అయితే ఓవరాల్గా ఇక్కడ గమనించినట్టయితే ఏ రకంగానైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పోలింగ్ అసిస్టెంట్ సెంటర్స్లో పార్టీ కార్యకర్తలు మధ్యాహ్నానికల్లాను తమ సెంటర్ని మూసుకుని వెళ్ళిపోవడం ఇదంతా కనిపించిందో గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల కనిపించింది. అదేవిధంగా గూగుల్ ట్రెండ్స్ని గమనించినట్టయితే గత కొన్ని ఎన్నికలుగా కొందరు డేటా అనలిటిక్స్ పైన అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు, డేటా ఆధారంగా అనలైజ్ చేసేవాళ్ళు ఎన్నికలు జరిగే రోజున, ఎన్నికలు జరిగే ప్రాంతంలో ప్రజలు గూగుల్లో దేనిని సెర్చ్ చేస్తారు, ఏ పార్టీ గురించి ఎంత సెర్చ్ చేస్తారన్నది వాళ్ళు చూసి దాని ఆధారంగా వాళ్ళు ఏ పార్టీకి పైచేయి ఉంది, ఏ పార్టీకి కొంత ఎదురీత ఉంది అన్నది వాళ్ళు ఒక అంచనా చెబుతుంటారు. దాదాపుగా 3-4 ఎలక్షన్స్లో గూగుల్ సెర్చ్ యొక్క ట్రెండింగ్కి ఎన్నికల ఫైనల్ రిజల్ట్కి కొంత పొంతన ఉన్నట్టుగా కనిపించింది. మనం కూడా జాగ్రత్తగా గమనించవచ్చును. trends.google.com లోకి వెళ్ళినట్టయితే ఎన్నికల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రెండ్స్ ఏం చెప్తున్నాయి, ప్రజలు దేన్ని ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు, బ్రౌజ్ చేస్తున్నారు, దాన్ని బట్టి పబ్లిక్ మూడ్ని చెప్పొచ్చుని అంటున్నారు. ఈ గూగుల్ ట్రెండ్స్లో తెల్లవారుజాము నుంచి మొదలు పెట్టేసేసి పోలింగ్ పూర్తయ్యేంత వరకు కూడాను బీజేపీని చాలా ఎక్కువగా సెర్చ్ చేసినట్టుగా మనకి గూగుల్ ట్రెండ్ చూపిస్తోంది. 2వ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, 3వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువగా ఉంది. ఇది గూగుల్ ట్రెండ్స్ చెప్పేటటువంటి విషయం. 2వ ముఖ్యమైనటువంటి విషయము, ఒకటి పోలింగ్ బూతుల దగ్గర హడావిడి, 2వది గూగుల్ ట్రెండ్ ఏం చెప్తోంది, 3వది పోలింగ్ పర్సంటేజ్ కూడా కథ చెప్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో గత ఎన్నికల ఫైనల్ పోలింగ్ పర్సంటేజ్ ఇంకా రాలేదు. ఎందుకంటే 6 గంటలకి పోలింగ్ పూర్తయింది. 6 గంటలకి క్యూలో ఉన్నటువంటి వాళ్ళందరూ చిట్ట చివరి వ్యక్తి ఓటు వేసేంత వరకు కూడా పోలింగ్ పూర్తి కాదు. ఆ తరువాత పర్సంటేజ్ వస్తుంది. కాబట్టి రేపు ఉదయానికి కానీ మనకి ఖచ్చితమైనటువంటి పర్సంటేజ్ రాదు. కానీ ఒక ట్రెండ్ ఉదయం నుంచి కనిపిస్తుంది. అదేంటంటే గతం కన్నా కనీసము 6% పోలింగ్ ఎక్కువగా ఉండింది. ఉదాహరణకి మధ్యాహ్నం 1 గంట సమయంలో చూస్తే 2020 ఎన్నికల్లో 27.27% ఓట్లు పడితే ఈసారి 33.31% అంటే 6.4% ఎక్కువగా పోలింగ్ జరిగింది.
3 గంటలకి మళ్ళీ 1 గంట తర్వాత 3 గంటలకి మళ్ళీ చేస్తే 2020లో 40.51% ఉంది. ఈసారి 46.55 ఉంది. డిఫరెన్స్ 6.04. ఇదే ట్రెండ్ కనుక కొనసాగినట్టయితే పోయినసారి 60% వరకు జరిగింది, ఈసారి 66 నుంచి 68% వరకు పోలింగ్ వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. పోలింగ్ పెరగడము ఇది ప్రజలు చాలా పట్టుబట్టి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఇన్కంబెంట్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి యాంటీ ఇన్కంబెన్సీని చూపించేటప్పుడు ఈ రకంగా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. కాబట్టి ఇది కూడాను కొంత బీజేపీకి సానుకూలంగా కనిపిస్తుంది. పోలింగ్ జరిగిన విధానాన్ని, పోలింగ్ పర్సంటేజ్ని కూడా మనం జాగ్రత్తగా అనలైజ్ చేస్తే ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న చోట పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది. ప్రారంభంలో మీడియాలో ముస్లింలలో 100% జరుగుతోంది అది ఇది అని చెప్పారు, కానీ వాస్తవంగా చూస్తే ఓఖ్లా నియోజకవర్గం ఉంది, ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఓఖ్లా నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అమానతుల్లా పోటీలో ఉన్నారు. అమానతుల్లా పోటీ చేస్తున్న చోట గతం కన్నా పోలింగ్ శాతం తగ్గింది. అక్కడ వాతావరణము మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్కి సానుకూలత ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎంఐఎం నిలబెట్టినటువంటి అభ్యర్థి సిఏ ఉద్యమాల సమయం నుంచి జైల్లో ఉన్నారు, 5 ఏళ్లుగా జైల్లో ఉన్న వ్యక్తికి ఇచ్చారు. జైలు బయట ఉన్నటువంటి అమానతుల్లా కన్నా కూడాను అతనిది పైచేయిగా ఉన్నట్టు స్థానికంగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి తాహిర్ హుస్సేన్ పోటీ చేసినటువంటి ముస్తఫాబాద్ కావచ్చు, మిగతా అన్ని చోట్ల కూడాను పోలింగ్ శాతం కొద్దిగా తక్కువ ఉంది. అయితే హిందువులు ముఖ్యంగా ఢిల్లీ రైట్స్ జరిగినటువంటి డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు అల్లర్లు జరిగిన ప్రాంతాలలో హిందూ ఓట్లు ఉన్నటువంటి చోట పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. ఉదాహరణకి శీలంపూర్ కావచ్చును, అదేవిధంగా కరావల్ నగర్ కావచ్చు, గోకుల్పూర్ కావచ్చుని అన్ని చోట్ల కూడా పోలింగ్ శాతము ఎక్కువగా ఉంది. అదేవిధంగా జాట్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలైనటువంటి ఉదాహరణకి బల్లిమారన్ కావచ్చును, జాట్ ఏరియాలో అయినటువంటి బిజ్వాసన్ కావచ్చు, మటియాలా కావచ్చు, నజాఫ్గఢ్ కావచ్చును, పాలం కావచ్చును, అదేవిధంగా ద్వారకా కావచ్చు, ఇవన్నీ జాట్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నవి. ఇక్కడ కూడా పోలింగ్ శాతం బాగా పెరిగింది. బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే సాహబ్ సింగ్ వర్మ కుమారుడైనటువంటి ప్రవేశ్ వర్మకి ముఖ్యమంత్రి చేసేటటువంటి అవకాశం ఉందన్నటువంటి కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో జాట్లందరూ కూడా బీజేపీకి అనుకూలంగా పోలరైజ్ అయ్యారు అన్నది జనరల్గా చెప్తున్నటువంటి విషయం. అది ఆన్ ఫీల్డ్ కూడా కనిపించింది. అందుకే జాట్లు ఎక్కువగా ఉన్నటువంటి చోట్ల ఓటింగ్ శాతం పెరిగింది. అంటే మొత్తం ఢిల్లీలో ఓవరాల్ పర్సంటేజ్ కాకుండా ఏరియా వైజ్గా మనం చూసినట్లయితే ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి చాందినీ చౌక్ చాలా తక్కువ పర్సంటేజ్, చాలా అత్యంత తక్కువ పోలింగ్ శాతం వచ్చినటువంటి నియోజకవర్గాల్లో చాందినీ చౌక్ ఉంది, కరోల్ బాగ్ ఉంది, మటియా మహల్ ఉంది, అదేవిధంగా తిమార్పూర్ ఉంది, ఈ అన్ని చోట్ల కూడాను. కాబట్టి ముస్లిం ఓటర్లు చూపించవలసినంత ఉత్సాహం చూపించలేదు. ఒకటి, ముస్లిం ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, ఎంఐఎంల మధ్య విభాజితమయ్యాయి. బీజేపీకి వచ్చే ప్రసక్తి లేదు. ఎంఐఎం 2 చోట్ల పోటీ చేసింది, ఆ 2 చోట్ల కూడాను ఎంఐఎం గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఆ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ కూడా కొన్ని ఓట్లను కనుక తీసుకున్నట్టయితే 3 ముస్లిం అభ్యర్థులు 1 హిందూ అభ్యర్థి ఉన్న చోట పోలరైజేషన్ వల్ల బీజేపీకి లాభం జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆ రకంగా చూసినట్టయితే మోహన్ బిష్త్ పోటీ చేసినటువంటి ముస్తఫాబాద్ కావచ్చును, అదేవిధంగా కపిల్ మిశ్రా పోటీ చేసిన కరావల్ నగర్ కావచ్చును బీజేపీ గెలిచే సూచనలు ఉన్నాయని చెప్పి ఓవరాల్ ట్రెండ్స్ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసినట్లయితే పోలింగ్ పర్సంటేజ్ కూడా ఒక కథ చెప్తోంది. గూగుల్ ట్రెండ్స్ చెప్తున్నాయి, ఆన్ గ్రౌండ్ మనకి కనిపించింది చెప్తోంది. అదేవిధంగా పోలింగ్ శాతంలో వచ్చినటువంటి మార్పు కూడా చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ తాను గెలవకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలి, ఎందుకంటే ఇండి కూటమిలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలన్నట్టయితే ఆప్ ఎదగకూడదు, మళ్ళీ అధికారంలోకి రాకూడదు. ఇది కాంగ్రెస్ స్పాయిలర్ స్ట్రాటజీని అవలంబించి ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడాను అవినీతి ఆరోపణలు కావచ్చును, అదేవిధంగా చాలా రకాల
సమస్యల్లో ముఖ్యంగా రకరకాల కుంభకోణాలు, చాలామంది నాయకులు అరెస్ట్ కావడాలు, ఇవన్నీ కూడాను ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిష్టను దెబ్బతీసినాయి. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకపోవడం కూడాను చాలా పెద్ద ఇష్యూగా మారింది. ఉదాహరణకి మొహల్లా క్లినిక్స్, అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళు, ఇది 2020లో చాలా అనుకూలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసినాయి. ఈసారి వాటి గురించి ఎటువంటి సానుకూలత లేదు. ప్రజలు ఇదంతా కూడాను ఉట్టి దాని మెరుగంతా పోయింది, ఉట్టి అబద్ధము, ఏమీ జరగలేదన్నటువంటి భావనకి ప్రజలు వచ్చారన్నది గ్రౌండ్ నుంచి మనకు వస్తున్నటువంటి సూచన. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అరవింద్ కేజ్రీవాల్ అతిశీ మార్లేనా అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి, అరవింద్ కేజ్రీవాల్ అసలు ముఖ్యమంత్రి కావాలని ఆశపడి జైల్లో ఉండి వచ్చినటువంటి మనీష్ సిసోదే, ఈ ముగ్గురు కూడా ఓడిపోయేటటువంటి పరిస్థితి ఉంది. సౌరభ్ భరద్వాజ్ కావచ్చును, మిగతా నాయకులు, ఒక గోపాల్ రాయ్ మాత్రము విజయం సాధించేటటువంటి సూచనలు ఉన్నాయని చెప్పండి గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్. కాబట్టి ఓవరాల్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఇమేజ్ని అది బాగు చేసుకోలేకపోయింది. రెండవది, ముస్లిం ఓటర్లలో ఒక సిగ్నిఫికెంట్ సెక్షన్, ఒక ప్రధానమైనటువంటి వర్గము ఎంఐఎం వైపు వెళ్ళడం వల్ల 2 సీట్లలో తేడా రావచ్చును. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ముస్లిం ఓట్లని చీల్చి బీజేపీకి మేలు చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా బీజేపీ అనుసరించినటువంటి వ్యూహము, ఇంటింటికి వెళ్ళడము, ప్రతి ఓటర్ని కలవడము, స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్లని కన్విన్స్ చేయటము, స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్ల ఆదుర్దాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి భయాందోళనల్ని తొలగించే దిశగా మోదీ ప్రకటనలు కానీ, అమిత్ షా ప్రకటనలు కానీ ఉండడము, ఇవన్నీ కూడాను ఓవరాల్గా కలిసొచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ శకము గనక ముగిసినట్లయితే బీఆర్ఎస్ లాగా మళ్ళీ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే కోల్పోయింది చాలా ఉంది. క్రెడిబిలిటీని కోల్పోయారు, విశ్వసనీయతను కోల్పోయినటువంటి పరిస్థితి. రెండవది, దీని ప్రభావం పంజాబ్ మీద ఉంటుంది. పంజాబ్లో పార్టీ పోయినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. భగవంత్ మాన్ తిరుగుబాటు చేసేటటువంటి ప్రయత్నము చేయవచ్చును. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ శాఖలు కూడా మరింత బలహీనపడవచ్చును. చాలామంది బీజేపీలోకో కాంగ్రెస్లోకో మళ్ళీ వెళ్ళిపోయి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే లోకసభ ఎన్నికల నాటికి పెద్ద ప్రభావం లేనటువంటి అనేక పార్టీలలో ఒక పార్టీగా మిగిలిపోయినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ దృష్ట్యా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు చాలా ముఖ్యమైంది. బీజేపీ గెలిచినట్లయితే బీజేపీ మహారాష్ట్రలో, హర్యానాలో సాధించిన విజయాలు, జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద పార్టీగా అవతరించి అత్యధిక ఓట్ల శాతాన్ని గెలుచుకుని జమ్మూ ప్రాంతాన్ని స్వీప్ చేసినటువంటి పాజిటివిటీ, జార్ఖండ్లో కూడాను ఓట్ల శాతం అత్యధికం బీజేపీకే ఉండడం కూడాను ఒక పాజిటివ్ ఫ్యాక్టర్. దానిని కొనసాగిస్తున్నట్టుగా ఈ ఢిల్లీ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఉంటాయి. కాబట్టి బీజేపీకి ఇది ఒక ఉత్సాహవర్ధకమైనటువంటిది. ఆమ్ ఆద్మీ పార్టీ గనక ఓడిపోతే దాని భవిష్యత్తు ఒక రకంగా అంధకారంలో పడ్డట్టే. ఎందుకంటే దాని ప్రధాన నాయకుడే ఈరోజు గెలిచే స్థితి లేదని గ్రౌండ్ రిపోర్ట్లు తెలియజేస్తున్నాయి. ప్రధాన నాయకుడే ఓడిపోయి ఆ పార్టీకి మెయిన్ ఆకర్షణ శక్తిగా ఉన్నటువంటి వ్యక్తే గనక ఎన్నికల్లో ఓడిపోయి ఆ పార్టీని గనక గెలిపించలేకపోతే ఆయన క్రెడిబిలిటీ మీద, ఆయన నాయకత్వం మీద ప్రశ్న చిహ్నాలు వస్తాయి. కాబట్టి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే గనక జరిగినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆనందిస్తుంది. ఎందుకంటే ఇండి కూటమిలో దానికి ఒక ప్రధాన పోటీదారు అంతరించిపోయినట్టే. కాబట్టి గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ ఆనందపడేటటువంటి రోజులు రావచ్చును ఎగ్జిట్ పోల్స్ నిజమైతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.